సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి, ఇప్పుడు టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు, ఏమంటున్నారు? ఏదైతే అసెంబ్లీ మొదటి రోజే సస్పెండ్ అయిన టీటీడీపీ ఎమ్మెల్యే సంబంధించి మొత్తం సెషన్ మొత్తం సస్పెండ్ అవ్వడం జరిగింది. అయితే ఆ సస్పెన్స్ అనంతరం కూడా వాళ్ళు ప్రతిరోజు అసెంబ్లీకి వస్తూ వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న మంగళవారం ఏదైతే తమ సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు వివిధ డిమాండ్లపై తమకు సమాధానం చెప్పాలంటూ స్పీకర్ ఛాంబర్ లో ఒక రోజంతా దాదాపు 12 గంటలు ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఆ రోజు అరెస్ట్ తర్వాత నిన్న కూడా మళ్ళీ లాబీల్లోకి వెళ్లే సందర్భంగా కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా మీడియా పాయింట్ వద్ద కూడా పోలీసులు అన్నట్టుకోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు పోలీసుల పట్ల, అదేవిధంగా ప్రభుత్వం తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇవాళ ఏదైతే అసలు అసెంబ్లీలోకి ఏదైతే సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలకు సంబంధించి అసెంబ్లీలోకి ఎంటర్ అవ్వకుండా మెయిన్ గేట్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఒక్కొక్క వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. ఈ నేపథ్యంలో ఏదైతే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ సపోర్ట్ చేసిన బీజేపీకి సంబంధించిన రామచంద్రరావు గెలవడంతో అతనికి బాంబు నివాసంలో అభినందనలు తెలపాలనుకున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంతో పాటు చంద్రబాబు కాన్వాయ్లోనే తెలంగాణకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అదేవిధంగా రాజేందర్ రెడ్డి, మాధవరం కృష్ణారావులు చంద్రబాబు కాన్వాయ్లోనే అసెంబ్లీలోకి వచ్చారు. చంద్రబాబు దగ్గర ఈ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావును అభినందించిన అనంతరం వాళ్ళు అసెంబ్లీ ప్రాంగణంలోకి రాగానే వాళ్ళని పెద్ద ఎత్తున మార్షల్స్, అదేవిధంగా పోలీసులు ముట్టడించారు. ఏదైతే వాళ్ళు సభలో అసెంబ్లీ ప్రాంగణంలో ఉండొద్దంటూ మార్షల్స్ సూచించడంతో ఈ తీరుపై వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కేవలం సభలోకి మాత్రమే సస్పెండ్ చేశారు, సభా ప్రాంగణంలో తిరగవద్దనడానికి సరికాదంటూ వాళ్ళు సూచించినప్పటికీ మార్షల్స్ తమకు ఆదేశాలు ఉన్నాయంటూ వాళ్ళు చెప్పారు. దీంతోనే అక్కడే బైఠాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన అనంతరం గేట్ వద్ద రేవంత్ రెడ్డి, ముఖ్యంగా దీనికి సంబంధించిన రేవంత్ రెడ్డిని గేట్ వద్దనే అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి కారులోనే లాక్ చేసుకొని పోలీసులకు సహకరించకుండా పోలీసులతో వాగ్వాదం చేశారు. తన హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదు, సభలోకి వెళ్లకుండా అడ్డుకుంటే బాగుండదంటే ఆయన చెప్పిన నేపథ్యంలో బలవంతంగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఎన్టీఆర్ భవన్ కి తరలించారు. రేవంత్ రెడ్డి దగ్గరనే కారు ఉండిపోవడంతో కారును అసెంబ్లీ మార్గానికి అడ్డంగా ఉన్న కారును పోలీస్ వాహనంతో తరలించారు. ఆ తర్వాత మాగంటి గోపీనాథ్, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, టీడీపీ శాసనసభ నేత ఎర్రబెల్లి దయాకర్ రావులను కూడా అక్కడే అరెస్ట్ చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి తరలించారు. దీనిపైన పోలీసులు, ముఖ్యంగా ప్రభుత్వం తీరు, అదేవిధంగా స్పీకర్ వైఖరి పైన వాళ్ళు ఇప్పుడు టీడీపీ ఆఫీస్ లో మీడియా ముందు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. గౌతమి, తమకి అసెంబ్లీ ప్రాంగణంలో ఇంత చేదు అనుభవం ఎదురవడంతో తమ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండిపోతుందంటున్నారు? ఇప్పుడే టీడీపీ సంబంధించిన ఏదైతే ఎమ్మెల్సీ ఏదైతే వాళ్ళకి సంబంధించి ఇప్పటికీ సస్పెన్షన్ లేదో ఎమ్మెల్సీ మాట్లాడడం జరిగింది. నిన్న తమను లాబీలోకి రాకుండా అడ్డుకున్నారు, ఇవాళ గేట్ దగ్గర అడ్డుకున్నారు, రేపు హైదరాబాద్ కూడా రాకుండా అడ్డుకుంటారా? నిజాం పాలన కన్నా ఇది మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక విధానం, ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకం ఎలా ఉందన్నది నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగానే స్పష్టమైంది.